ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తేదీ 23 డిసెంబరు 2025 సంవత్సరం మంగళవారం. మనకి ఈరోజు సత్సంగంలో లక్ష్మి గారు దిడ్డు కృష్ణమూర్తి గారి చేత రచింపబడిన కమెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3లోని వేర్ దేర్ ఇస్ అటెన్షన్ ద రియాలిటీ ఈజ్ అనే టాపిక్ మీద చదివి మనకి వివరిస్తారు. ఓకే. దీని అర్థం ఏంటంటే మన అటెన్షన్ అంటే మనం ఎక్కడైతే మన ధ్యానం అది పెడుతున్నామో అక్కడే పరమసత్యం లేదా దైవం ఉంటుంది. సరే, మళ్ళీ ఇది అయిపోయింది ఏంటి? అంటే సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందేమో. ఇలా వెళ్తారా ఒకసారి? మీ క్లాస్ అయితే పర్వాలేదా? కావాలంటే పడుకోండి. జాగా సరిపోయిందా? సరే. అంటే అటెన్షన్ ఉన్న దగ్గర సత్యం అన్నది ఉంటుంది అన్న టాపిక్ మీద మాట్లాడదాం. ఇక్కడ ఆయన ప్రకృతిని మేఘాలన్నీ కూడా ఆ కొండలకి అగేన్స్ట్ గా ఉన్నాయి. అవన్నిటిని ఆ మేఘాలు కొండల్ని అంటే దాచేస్తున్నట్టుగా ఉన్నాయి. దాని కావల ఆ మౌంటైన్స్ ని మేఘాలు కప్పేస్తున్నాయి. ఎన్నాళ్ళ బట్టు అంటే డే అంతా వర్షం పడుతోంది. సాఫ్ట్ గా ఉన్నటువంటి చినుకులు. అదేమో భూమిని ఏమి కూడా ప్రవాహంగా అది ఏది కడిగట్లేదు. గాలిలోనేమో ఆహ్లాదమైనటువంటి వాసన, ఆ మల్లె పువ్వులది, రోజా పువ్వులదిను. ఆ పొలాల్లో ఉన్న ధాన్యం పండిపోతోంది. అక్కడ ఉన్నటువంటి రాళ్ల మీద ఆ మేకలు మేస్తున్నాయి. అక్కడ చిన్నగా ఉన్నటువంటి పొదలు ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఒక అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెద్ద పాత చెట్లు ఉన్నాయి. అక్కడ స్ప్రింగ్ అన్నది అంతా కూడా ఆ హిల్ సైడ్ అంతా ఉంది. అప్పుడు అది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. సమ్మరు అండ్ వింటరు అండ్ అలాగనమాట. ఒక స్ప్రింగ్ తర్వాత ఒకదాని తర్వాత ఒక సీజన్స్ వస్తున్నాయి. వాటర్ అక్కడ చాలా ప్లెజెంట్ సౌండ్ చేస్తుంది. కొండ మించి కిందకు వస్తూను అది అక్కడ ఉన్నటువంటి పళ్ళ గార్డెన్ చెట్ల మించి వస్తుంది. అదేమో ఓపెన్ ఫీల్డ్స్ లో ఆ విలేజ్ కావాలి మాయమైపోతుంది. ఒక చిన్న బ్రిడ్జ్ అన్నది అంటే అదేంటంటే రాళ్ళని కట్ చేసి చేసిన బ్రిడ్జ్ అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ సెలయేరు మీద విలేజర్సే నిర్మించారు. అక్కడ వాళ్ళేమోని ఒక లోకల్ ఇంజనీర్ సూపర్విజన్తో వాళ్ళు ఆ బ్రిడ్జిని వాళ్ళే కట్టారు. ఆయన ఒక స్నేహపూరితమైనటువంటి పెద్ద వ్యక్తి. లీజర్గా వాళ్ళు ఆయన పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆయన అక్కడ లేనప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు ఆ పని చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క పరికరాలన్నీ కింద పట్టేస్తారు. వాళ్ళ బుట్టలు వాళ్ళందరూ కూడా చుట్టూరా కూర్చుని మాట్లాడుతున్నారు. అంటే అది కాదు, ఆయన ఒక ఫ్రెండ్లీ వ్యక్తి అనమాట. వాళ్ళందరూ అక్కడ లీజర్లీగా పనిచేస్తున్నారు ఆయన అక్కడ ఉంటే. కానీ ఆయన అక్కడ లేనప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరూ కూడా అవన్నీ బుట్టలు అన్నిటితోటి చుట్టూరా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ మార్గం గుండా అక్కడ ఉన్నటువంటి సెలయేరు వెళ్తున్న దానికి ఒక విలేజ్ లో ఉన్న వ్యక్తి ఒక డజన్ డాంకీస్ తో వచ్చాడు. అంటే ఆ గాడిదలతో. వాళ్ళు ఆ దగ్గర ఉన్న టౌన్ నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఆ బ్యాగులతో వెనక్కి వస్తున్నారు. ఈ గాడిదలకి పల్చగా ఉన్నది, గ్రేస్ఫుల్ గా ఉన్నటువంటి కాళ్ళున్నాయి.
అవి చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. ఇక్కడ అక్కడ ఆగుతూ, ఇక్కడ అక్కడ ఆకుపచ్చటి గడ్డి తింటూ ఆ రోడ్డుకి రెండు వైపులా ఉన్నవి. అవి ఇంటికి వెళ్తున్నాయి. వాటిని ఎవరు డ్రైవ్ చేయక్కర్లేదు. ఆ మార్గం అంతా కూడా చిన్న చిన్న ప్లాట్స్, అంటే ఆల్రెడీ కల్టివేట్ అంటే సాగు చేస్తున్నటువంటి ల్యాండ్ యొక్క ప్లాట్స్ ఉన్నాయి. ఒక సౌమ్యంగా ఉన్న ఒక గాలి అక్కడ ఉన్నటువంటి అప్పుడే పెరుగుతున్న పంట మీద వీచుతోంది. ఒక చిన్న ఇంట్లో ఒక స్త్రీ క్లియర్గా ఉన్న సౌండ్తో పాడుతోంది. ఆ పాట మీ కళ్ళకి అశ్రువులు తెప్పిస్తోంది. ఆవిడేమో ఏదో ఎక్కడో ఉన్న జ్ఞాపకంతో పాడటం లేదు, కానీ ఆ సౌండ్లో ఉన్న బ్యూటీ అది మనకి కన్నీళ్ళు తెప్పిస్తోంది. మీరు ఆ చెట్టు కిందని వీళ్ళు వీళ్ళు కూర్చున్నారు. మీరు ఆ చెట్టు కింద కూర్చుంటే భూమి అన్నది, స్వర్గం అన్నది మీ 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 లోపలికి చొచ్చుకుపోతున్నాయి. ఆ పాట కావల ఎర్రగా ఉన్న భూమి చాలా సైలెంట్ గా, సంపూర్ణమైన సైలెన్స్ తో ఉంది. అందులో సమస్త జీవితము ఒక కదలికలు ఉన్నాయి. ఇప్పుడు మినుగురు పురుగులు ఆ చెట్ల మించిను, బుషెస్ మించిను ఉన్నాయి. అక్కడ చీకటి కమ్ముకున్న కొద్దీ అవి చాలా ప్రకాశవంతంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవి ఇచ్చినటువంటి ఆ కాంతి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డార్క్ గా ఉన్న ఒక రాయి మీద సాఫ్ట్ గా ఒకే ఒక ఫైర్ ఫ్లై యొక్క, అంటే మినుగురుపురి యొక్క కాంతి జగత్తు యొక్క కాంతిగా కనిపిస్తోంది. ఆయన చిన్నవాడు, చాలా నిజాయితీపరుడు, చాలా క్లియర్గా షార్ప్గా ఉన్న కళ్ళతో ఉన్నాడు. ఆయన 30s ఉన్నా ఇంకా ఆయనకు వివాహం అవ్వలేదు. సెక్స్ అన్నది, వివాహం అన్నది ఆయనకి సీరియస్ సమస్య కాదు. బాగా చక్కగా దృఢంగా ఉన్న వ్యక్తి. ఆయనకి శక్తి ఉంది. ఆయన యొక్క హావభావ ప్రదర్శనలో, ఆయన నడిచే తీరులో. ఆయన ఎక్కువగా ఏది చదవలేదు, కానీ ఆయన కొన్ని సీరియస్ పుస్తకాలే చదివాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ విషయాల మీద ఆలోచించాడు కూడా. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన యొక్క జీతం అన్నది బాగానే ఉంది. ఆయనకి అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా టెన్నిస్. అందులో ఆయన బాగా ఉంటాడు, బాగా ఆడగలడు. ఆయన సినిమాస్ని పట్టించుకోడు, కానీ కొంతమంది స్నేహితులు ఉన్నారు. ఆయన యొక్క అలవాటు ఏంటంటే, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, పొద్దున్నే ధ్యానం చేస్తాడు, సాయంత్రం 1 గంట ధ్యానం చేస్తాడు. ఈ ఈవినింగ్ సాయంత్రం మాట్లాడినటువంటి టాక్ విన్న తర్వాత ఆయన ఏం నిర్ణయించుకున్నాడంటే ఇక్కడికి వచ్చి తనతో డిస్కస్ చేయాలని. దాని అంటే మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతని. ఒక పిల్లవాడుగా అతను తరచుగా తండ్రితో ఒక చిన్న రూమ్లోకి వెళ్ళి మెడిటేట్ చేసేవాడు. ఆయనంతటా ఆయనే అక్కడ కూర్చునేవాడు. ఒక 10 మినిట్స్ లేదా అంత, అలా ఆ మాత్రంగా. తన తండ్రి అదేం పట్టించుకునేవాడు కాదు. ఆ రూమ్ అన్నది ఒక సింగిల్ పిక్చర్ అనమాట. ఆ రూమ్లో ఒక సింగిల్ పిక్చర్ ఉంది గోడ మీద. ఆ రూమ్లోకి మెడిటేషన్ కోసం తప్ప కుటుంబంలో ఉన్న ఏ సభ్యులు వెళ్ళకూడదు. అంటే కేవలం ధ్యానం కోసం వెళ్ళాలి. ఆయన తండ్రి తనని ప్రోత్సహించను లేదు. ఈ విషయంలో
ఆయనని ఎంకరేజ్ కూడా చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు. ఎప్పుడు ఎలా మెడిటేట్ చేయాలని కూడా చెప్పలేదు. అదంతా ఎందుకో కూడా చెప్పలేదు. ఆయన ఒక పిల్లవాడుగా ఉన్నటి నుంచి ఆయనకి ధ్యానం అంటే ఇష్టం. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు రెగ్యులర్ అవర్స్లో మెడిటేట్ చేయడం కష్టమైంది. కానీ తర్వాత ఆయనకి జాబ్ వచ్చాక ఆయనేమోని ఒక గంట ప్రతి పొద్దున్న, ఒక సాయంత్రం ఒక గంట మెడిటేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మెడిటేషన్ మీద లేకపోతే ఏదైనా ప్రపంచంలో ఏది కూడా 2 అవర్స్ ఆయన మెడిటేట్ చేయకుండా అడ్డలేదు. నేను ఇక్కడికి మీతో వాదించడానికి రాలేదు, లేకపోతే ఏదో ఒకటి నన్ను రక్షించుకుని చెప్పడానికి రాలేదు, కానీ నేర్చుకోవడానికి వచ్చాను. నేను రకరకాలైనటువంటి మెడిటేషన్స్ విషయంలో డిఫరెంట్ టెంపర్మెంట్స్లో ఉన్నవి నేను చదివాను. నేను ఎలా పరిణామం చెందానంటే నా యొక్క ఆలోచనని కంట్రోల్ చేసుకునే వరకు పరిణామం చెందాను. నేనంత మూర్ఖుణ్ణి కాదు, అది ఊహించుకుని ఇదే మెడిటేషన్ అని చెప్పడానికి. నేను నిజంగానే మెడిటేషన్ చేస్తున్నాను. ఏదేమైనప్పటికీ నేను పొరపాటు పడకపోతే ఎంతో మంది అథారిటీస్ మెడిటేషన్ మీద కంట్రోల్ ఆఫ్ థాట్నే చెప్తున్నాయి, ఆలోచనని కంట్రోల్ చేయడం. అదే మెడిటేషన్ యొక్క ఎసెన్స్ అంటున్నారు. నేను కొంత యోగా కూడా ప్రాక్టీస్ చేశాను, నా మనస్సుని అంటే ప్రశాంతంగా చేసుకోవడానికి. స్పెషల్గా బ్రీదింగ్ ఎక్సర్సైజ్, శ్వాస మీద అవి కూడా చేశాను. కొన్ని పదాలని రిపీట్ చేస్తూ ఉంటాను, కొన్ని మంత్రాలని ఉచ్చరిస్తూ ఉంటాను. ఇదంతా కూడా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి చెప్తున్నాను. ఇదేమంత ముఖ్యమైన విషయం కాదు. పాయింట్ ఏంటంటే నేను నిజంగా మెడిటేషన్ ప్రాక్టీస్ అంటే నాకు ఉత్సాహం. అది నాకు చాలా ప్రాముఖ్యతగా ఉంది. నేను దానికోసం ఎక్కువ తెలుసుకోవాల్సి అనుకుంటున్నాను అంటూ ఆయన చెప్తున్నాడు అనమాట. అప్పుడు మీరేం చేస్తున్నారంటే ఈ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిటేషన్, బట్ మీరేమంటున్నారు, ఈ పద్ధతి అంతటిని మీరు కొట్టి పారేస్తున్నారు. ఈ యోగిక్ ఎక్సర్సైజెస్, సాంప్రదాయకమైన పద్ధతులు ధ్యానం మీద, అవన్నీ ఇన్నాళ్ళు ప్రాక్టీస్ చేయబడినవి. అవి శతాబ్దాల తరబడి ఎంతమందో మహర్షులు, సన్యాసులు చెప్పినవి అన్నీ మీరు కొట్టి పారేస్తున్నారు. అవన్నీ ఎలా తప్పవుతాయండి అని అడిగారు. ఇది అందరికీ, మనకులో కొంతమంది కూడా ఇలాంటి ప్రశ్న ఉంటుంది కదా. అంటే ఇంతమంది మహర్షులు ఎన్ని శతాబ్దాల తరబడి చెప్పినవన్నీ ఎలా తప్పవుతాయి? అవి ఎందుకని తప్పవకూడదు? ఈ గజిబిజంతా ఎందుకు? ఒక ఈ మొత్తం మెడిటేషన్ కోసం సమస్య అంతా కూడా ఒక రకమైనటువంటి ఈ చెప్తాను తెలుగులో ఏమంటారు, అంటే మీరుగానే అది తెలుసుకోవచ్చు కదా అన్నట్టు చెప్తున్నారు. A special attitude doubt as to the truth of something, అంటే స్కెప్టిసిజం, సందేహం, దాని మీద సందేహంతో మీరు దాన్ని మీ అంతటి మీరుగా తెలుసుకోవచ్చు కదా. ఏమిటి ధ్యానం అన్నది? మీకు అది సహాయకారిగా అవుతుంది కదా అన్నారు. మీరు ఏం అంగీకరిస్తున్నారు అంటే, మీరు ఎందుకు అంగీకరిస్తున్నారంటే మీకు ఫలితాలు కావాలి, జయం కావాలి, మీరు ఏదో ఒక కన్క్లూషన్ కావాలి. మెడిటేషన్ అంటే ఏమిటో అని అవగాహన చేసుకోవడం అన్నది, చేసుకోవాలంటే క్వశ్చనింగ్ ఉండాలి.
ఎంక్వైరీ ఉండాలి. కేవలంగా అంగీకరించడం వినాశనం చేస్తుంది, ఎంక్వైరీ లేకుండా చేస్తుంది. మీకు మీరుగా ఫాల్స్ని ఫాల్స్గా, సత్యాన్ని అసత్యంలో ఉన్న సత్యాన్ని, సత్యంలో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఏ ఒక్కరూ మీకు ఇన్స్ట్రక్ట్ చేయలేదు ఈ విషయంలో. మెడిటేషన్ అన్నది జీవిత విధానం, మన నిత్య జీవితం యొక్క ఉనికిలో అదొక భాగం. జీవితానికి సంపూర్ణత్వం, సౌందర్యమును అది ఇస్తుంది. మెడిటేషన్ ద్వారానే అవగాహన, అంటే మనకి ఈ సంపూర్ణత్వం అవన్నీ మనం అవగాహన చేసుకోగలం. ఏంటంటే ఈ మెడిటేషన్ మాత్రమే మనకి ప్రతి, అంటే లైఫ్కి ఒక రకమైన ఫుల్నెస్ని, బ్యూటీ అది మనం అవగాహన చేసుకోగలం. అవగాహన లేకుండా ఈ మొత్తం ఈ క్లిష్టత, జీవితం యొక్క క్లిష్టత, ప్రతిరోజు మన రియాక్షన్స్ క్షణక్షణము ఉన్నప్పుడు మెడిటేషన్ అనేది సెల్ఫ్ హిప్నాసిస్ అయిపోతుంది. అంటే ఇవి లేకుండా, అంటే మనం సంపూర్ణంగా మనకున్న ఈ క్లిష్టమైన జీవితాన్ని అవగాహన చేసుకోకపోయినా, ప్రతిరోజు రియాక్షన్స్ని క్షణక్షణము వచ్చేవి అవగాహన చేసుకోకుండా ఉంటే మెడిటేషన్ అనేది ఒక సెల్ఫ్ హిప్నాసిస్ అవుతుంది. అంటే తను తాను హిప్నోటైజ్ చేసుకున్నట్టు. మెడిటేషన్ అన్నది హృదయానికి సంబంధించిన ధ్యానం అన్నది డైలీ సమస్యలను అవగాహన చేసుకోవడమే. మీరు దగ్గరగా ఉన్న దాంతో ప్రారంభించకపోతే దూరంగా వెళ్ళలేరు. అది నాకు అవగాహన అవుతోంది. మౌంటైన్ అన్నదాన్ని ఎవరు కూడా ఫస్ట్ త్రూ ద వ్యాలీ have endeavored in my daily life to remove the obvious barriers. ఒక కొండ ఎక్కాలంటే ఆ వ్యాలీ ద్వారా వెళ్ళి అక్కడున్న అడ్డంకులన్నీ దాటుకుంటేనే ఎక్కగలం. లోభము, అసూయ మొదలైనవి, అంటే ఈ బ్యారియర్స్ అన్నవి సమ్వాట్ టు మై ఓన్ సర్ప్రైజ్ అవి ఆశ్చర్యార్థకంగా ఉన్నాయి. నేను వాటిని పక్కన పెట్టాలని చూశాను. అంటే అలాగే ప్రాపంచిక విషయాలన్నిటినీ నేనేం చూస్తున్నానంటే, రైట్ ఫౌండేషన్ అనేది అవసరం. లేకపోతే బిల్డింగ్ అన్నది నిలవలేదు. కానీ మెడిటేషన్ అనేది కేవలంగా అది టేమ్ చేయడమే కాదు, అలాగే కోరికల్ని కాల్చడము కాదు, ప్యాషన్స్ని. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే నేనేం చూస్తున్నాను అంటే, నేను ఇంకా అభినందిస్తున్నాను, రైట్ ఫౌండేషన్ అన్నది ఉండాలి. లేకపోతే మన పునాది బాగోలేకపోతే బిల్డింగ్ ఎలా నిలవదో ఇది అంతే. కానీ మెడిటేషన్ అన్నది కేవలంగా అవి మన కోరికల్ని కాల్చేయడం, ప్యాషన్స్ని కాల్చేయడమే కాదు. ఈ ప్యాషన్స్ అన్నవి అణిచెబడాలి, కంట్రోల్లోకి తేవాలి. కానీ తప్పనిసరిగా మెడిటేషన్ అన్నది దానికన్నా అతీతమైంది. నేను నా అథారిటీని కోట్ చేయట్లేదు, కానీ నేనేం ఫీల్ అవుతున్నానంటే మెడిటేషన్ అన్నది కేవలంగా రైట్ ఫౌండేషన్ వేసిన కన్నా అతీతమైనది అనేసి. అయితే దట్ మే బి అది అయి ఉండొచ్చు. బట్ బిగినింగ్ అన్నది సంపూర్ణత్వం. ద బిగినింగ్ ఇస్ ద టోటాలిటీ. ఒక్క మాటగా మొదట రైట్ ఫౌండేషన్ వేయడం, అప్పుడు కట్టడం, మొట్టమొదట స్వేచ్ఛగా ఉండడం అసూయ నుంచి, అప్పుడు ముందుకెళ్ళడం, అది కాదు. ఇన్ ద వెరీ బిగినింగ్, స్టార్టింగ్ లోనే ఎండింగ్ ఉంటుంది. అక్కడ డిస్టెన్స్ ఏమీ లేదు కవర్ చేయడానికి, ఎక్కడము లేదు, ఎక్కడికో రీచ్ అవ్వడము లేదు. మెడిటేషన్ అన్నది దానంతట అదే సమయాతీతమైంది. అది ఏమీను సమయాతీత స్థితికి రావడం కాదు. దానికి ఆది లేదు, అంతము లేదు. ఇవి కేవలం పదాలు. మీరు ఎంతకాలం అయితే ఎంక్వైరీ చెయ్యలేకపోతున్నారో, అవగాహన చేసుకోలేకపోతున్నారో మిమ్మల్ని మీరు, అందులో ఉన్న సత్యాన్ని
ఫాల్స్నెస్ లో, అంటే సత్యాన్ని అసత్యాన్ని మెడిటేషన్ లో ఉన్నది అవగాహన చేసుకోకపోతే మీరు ఎక్కడ ఈ పదాలుగానే మిగులుతాయి ఇవన్నీ. అది ఎందుకంత ముఖ్యం అని అడిగారు ఆయన. మెడిటేటర్ అన్నవాడు సెన్సార్, అంటే అన్ని కట్ చేసేస్తూ ఉంటాడు. మెడిటేటర్ అన్నవాడే సెన్సార్, ఆయనే చూసేవాడు. రైట్ అండ్ రాంగ్ ని ఎఫర్ట్ ని చేసేవాడు ఆయనే సెంటర్. అక్కడి నుంచి ఆలోచనలనే ఒక వలని ఆయన తిప్పుతూ ఉంటాడు. ఆలోచన దానంతటదే ఆయనను తయారు చేసింది. ఆలోచన థింకర్ కి థాట్ కి మధ్యలో గ్యాప్ పెట్టింది. ఈ డివిజన్ అన్నది ఆగిపోతేనే గాని మెడిటేషన్ అన్నది ఆ సెంటర్ ని బలపరుస్తూ ఉంటుంది అనుభవించేవాడిని. ఆయన తన్ను తాను అనుభవం కంటే వేరేగా ఉన్నానని భావిస్తాడు. అనుభవించేవాడు ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ అనుభవం కావాలంటాడు. ప్రతి అనుభవం పాస్ట్ లో మనం పోగు చేసుకున్న అనుభవాలని బలపరుస్తూ ఉంటుంది. దానివల్ల అది డిక్టేట్ చేస్తుంది, తీర్చిదిద్దుతుంది ఇప్పుడున్న అనుభవాలని. అంతకుముందు అనుభవాలను పోగు చేసుకున్నవన్నీ ఇప్పుడు అనుభవాన్ని అది డిక్టేట్ చేసి దానికి రూపాన్ని కల్పించి అలా చేస్తుంది. ఈ విధంగా మైండ్ అన్నది ఎప్పుడు కండిషన్ అయిపోయి ఉంటుంది. అందుకే అనుభవము జ్ఞానము అవన్నీ కూడా లిబరేటింగ్ విషయాలు కాదు, అవి అలా ఉంటాయి. అంటే ఆ లిబరేటింగ్ ఫ్యాక్టర్స్ దట్ దే ఆర్, అవి అనుభవము జ్ఞానము అనేవి లిబరేటింగ్ ఫ్యాక్టర్స్ అనుకుంటారు కానీ అవి కావు. ఇదంతా నాకు అవగాహన అవ్వటం లేదు అని ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ అన్నారు. ఎప్పుడైతే మనసు కండిషన్ అవ్వదో దాని యొక్క అనుభవాలతో జ్ఞానంతో దానిలో గొప్పలతో అసూయతో అప్పుడు మాత్రమే మైండ్ స్వేచ్ఛగా ఉంటుంది. మెడిటేషన్ అంటేనే మనస్సుని స్వేచ్ఛగా చేయడం, అన్ని విషయాల నుంచి, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ నుంచి, ప్రభావాల నుంచి ఫ్రీ చేయడమే. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనస్సు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ అన్నిటి నుంచి స్వేచ్ఛగా ఉండాలి. మీరు ఇన్ఫ్లుయెన్సెస్ అని ప్రభావాలు అంటున్నారే, అది నాకు అర్థం కాలేదన్నారు. మీ మనస్సు అనేది ఎన్నో ప్రభావాల ఫలితంగా వచ్చింది. చిన్నప్పటి నుంచి మనస్సు సరిపోయిందా? అలా మీ లోపల తాళం వేస్తాడండి, కింద తాళం వేయకండి. చిన్నప్పటి నుంచి మీ మనస్సు అన్నది మీరు తిన్న ఆహారం చేత, మీరు పెరిగిన వాతావరణం, మీ యొక్క తల్లిదండ్రులు, మీ పుస్తకాలు, మీరు చదివిన పుస్తకాలు, మీకున్న సాంస్కృతికమైనటువంటి వాతావరణం, ఎందులో మీరు చదువుకున్నారో ఇవన్నిటితోటి ప్రభావితం అయి ఉన్నాయి. మీరు ఏమి నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా మీకు బోధించబడింది. మీ మనస్సు అన్నది ఈ సమయం యొక్క ఫలితంగా ఏర్పడింది. అది జ్ఞాపకంగా జ్ఞానంగా ఉంది. ఈ అనుభవించడం అన్నది గతం యొక్క పదాల్లోనే మనం చెప్తున్నాం, తెలుసున్న దాంతో. అక్కడ ఫ్రీడమ్ లేదు తెలుసున్న దాంట్లోంచి. అక్కడ కేవలంగా మార్పు చెంది కొనసాగుతోంది ఉన్నదే. మనస్సు ఎప్పుడు అంతమవుతుందంటే, స్వేచ్ఛ పొందుతుందంటే ఈ కొనసాగింపు అంతమైనప్పుడే. అయితే మనిషికి ఎలా తెలుస్తుందండి తన మనస్సు ఫ్రీ అయినట్టు? నాకు నిశ్చయంగా ఉండాలన్న ఈ కోరిక, భద్రతగా ఉండాలన్నది అదే బంధానికి మూలం, స్టార్టింగ్.
ఎప్పుడైతే మనస్సు అన్నది నిశ్చితత్వాన్ని వెతకడం అనే దాంట్లో లేకపోతే బంధించబడదో అప్పుడే అది డిస్కవరీ అనే స్టేట్ లోకి వస్తుంది. ఈ మనస్సు అనేది ఎప్పుడూ ఏదో ఒక దాంతో నిశ్చయంగా ఉండాలనుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చూస్తున్నానంటే ఈ కోరిక ఎలాగొక ఆటంకం అన్నది చూస్తున్నాను. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే మీరు పోగు చేసుకున్నదంతానికి మీరు చనిపోవాలి, అంటే వదిలేయాలి. ఈ పోగు చేసుకోవడం అన్నదే ఈ నేను, అహం. ఇది ఈ పోగు చేసుకున్నదంతా అంతం అయితే గాని అక్కడ కోరికల యొక్క కొనసాగింపు ఉంటుంది, గతం యొక్క కొనసాగింపే ఉంటుంది. ఇప్పుడు నాకేమర్థమైందంటే నేను నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను చూడడం. మెడిటేషన్ అంత సింపుల్ కాదు. ఆలోచనని కంట్రోల్ చేయడం అన్నది కంపారిటివ్ గా సులువే. అలాగే ఒక విగ్రహాన్నో ఇమేజ్నో ఆరాధించడం, లేకపోతే ఒక పదాలని రిపీట్ చేయడం, అలాగే మంత్రాలు చదవడం, అవి కేవలంగా మనస్సు నిద్రలో పెట్టేస్తున్నాయి. కానీ నిజమైన మెడిటేషన్ అన్నది ఇంకా క్లిష్టమైనటువంటి కష్టతరమైన పని అని నేను ఊహించుకున్న దానికంటే అని నాకు అర్థమవుతోంది అన్నారు. అదంత క్లిష్టమైనది కాదు, అది కష్టతరంగా ఉన్నా మనం యాక్చువల్ దాంతో యథార్థంతో మొదలెట్టం. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏమి చేస్తున్నాం, ఏమి కోరుతున్నాం దాంతో మనం మొదలెట్టట్లేదు. మనం ఎప్పుడు కూడా కొన్ని నమ్మకాలతో, ఆదర్శాలతో, అవి మనం అవి నిజం కాని వాటితో మొదలెడతాం. అందుకే మనం ఏమీ కాకుండా అలా ఉండిపోతున్నాం. యథార్థాలతో మొదలెడితే, నమ్మకాలతో కాకుండా అలా మొదలెట్టడానికి మనకి చాలా అటెన్షన్ ఉండాలి. ఏ రకమైన ఆలోచన కూడా ఈ యాక్చువల్ లోంచి రావడం అన్నది పక్కకి తొలగడమే. అందుకోసమే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏం జరుగుతుందో దాన్ని అంతర్గతంగాను చుట్టూరాను అవగాహన చేసుకోవాలి. అయితే విజన్స్ అన్నవి యాక్చువాలిటీస్ కాదా, యథార్థాలు కాదా అని. అవునా, అది చూద్దాం మనం. మీరు ఒక క్రిస్టియన్ అనుకోండి, మీ విషన్స్ అన్నీ కూడా ఒక రకమైన విధానంలో ఉంటాయి. మీరు ఒక హిందూ గాని, బుద్ధిస్ట్ గాని, ముస్లిం గాని అవుతే రకరకాలుగా ఉంటాయి, వేరేగా ఉంటాయి. క్రీస్తు అనే మీరు క్రీస్తుని గాని కృష్ణుణ్ణి గాని మీరు ఏర్పరచుకున్న కండిషనింగ్ లోంచే చూస్తున్నారు. మీ విద్య, మీ సంస్కృతి, మీరు ఎందులో అయితే పెరిగారో అవి నిశ్చయిస్తున్నాయి మీ విజన్స్. అది నిజానికి అక్కడ జరిగేది. విజన్ అన్నది ఏదైతే మనస్సు తయారు చేసిందో, మనస్సు దాన్ని మౌల్డ్ చేసింది కాదా. విజన్ అన్నది పర్టికులర్ సాంప్రదాయం యొక్క ప్రొజెక్షన్. అది మనకి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మైండ్, మనస్సు బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తున్నాయి. ఈ కండిషనింగ్ అన్నది విజన్స్ కాదు, అది మనసు తయారు చేసే విజన్స్. అవి కాకుండా అదే మనకి యథార్థం, అదే యథం, ఫ్యాక్ట్. టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్ ని అవగాహన చేసుకోవడం చాలా సింపుల్. కానీ మన ఇష్టాల వల్ల దీన్ని మనం కాంప్లికేట్ చేస్తున్నాం. ఆ యథార్థాన్ని ఒపీనియన్స్ తోటి, జడ్జిమెంట్స్ తోటి, ఆ ఫ్యాక్ట్ మీద ఉన్న అభిప్రాయాలు, జడ్జిమెంట్స్ తోటి మనం దాన్ని కష్టతరం చేస్తున్నాం. ఈ ఇవాల్యుయేషన్ రకరకాలుగా అన్న దాంట్లోంచి ముక్తి పొందితే యాక్చువాలిటీ ఏమిటో అవగాహన అవుతుంది. అదే వాట్ ఈజ్. మీరేం చెప్తున్నారంటే మనం ఒక ఫ్యాక్ట్ని ఎప్పుడు డైరెక్ట్ గా చూడటం లేదు, కానీ ఎప్పుడు కూడా మన ప్రిజుడిసెస్ ని, మన జ్ఞాపకాలని,
మనకున్న ట్రెడిషన్స్, మన అనుభవాలు ఈ ట్రెడిషన్స్ మీద ఆధారపడినవి. అవే మనం చూస్తున్నాం. మీ పదంలో చెప్పాలంటే మనమేమిటో మనకి ఎప్పుడూ తెలియట్లేదు. ఇంకా ఏం చూస్తున్నానంటే ఇది మీరు రైటే అనిపిస్తుంది. యథార్థం ఏమిటంటే అదే మనకు ముఖ్యమైన విషయం. మనం ఈ మొత్తం సమస్యను డిఫరెంట్ గా చూద్దాం. అటెన్షన్ అంటే ఏమిటి? మీరు ఎప్పుడు అటెంటివ్ గా ఉంటారు? మీరు నిజంగా దేనికైనా అటెన్షన్ ని పే చేస్తున్నారా? నాకు ఏదో ఒక ఉత్సాహమైన విషయం ఉంటే నేను అటెన్షన్ పే చేస్తున్నాను. ఇంట్రెస్టే అటెన్షన్ అంటారా? మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో అది ఏదైతే జరుగుతోందో మనసులో దా అందులో మీరు అటెన్షన్ పే చేస్తున్నారు. మీరు ఈ క్యాటిల్ పశువులు వెళ్తూ ఉండడం వాచ్ చేయడంలో మీకు ఉత్సాహం ఉంది. అక్కడ ఆ ఇంట్రెస్ట్ ఏమిటి? నేను వాటి యొక్క కదలిక, వాటి రంగు, వాటి రూపం, వీటన్నిటితో నేను బంధీకృతం అయిపోయాను ఆ గ్రీన్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ తో. ఈ ఇంట్రెస్ట్ లో అటెన్షన్ ఉందా? ఉందని నేను అనుకుంటున్నాను అన్నారు ఆయన. ఒక చిన్న పిల్లవాడు ఒక ఆట వస్తువులో మునిగిపోతాడు. దాన్ని మీరు అటెన్షన్ అనగలరా? కాదా అని అడిగారు. ఆ ఆట వస్తువు ఆ చిన్న పిల్లవాడి ఇంట్రెస్ట్ ని అబ్జర్వ్ చేస్తోంది. అతని మనస్సుని ఆ అధీనంలో పెట్టింది. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఇంకా రెస్ట్లెస్ గా ఉండడు. కానీ ఆ ఆట బొమ్మను తీసేసుకోండి, ఆయన మళ్ళీ రెస్ట్లెస్ అయిపోతున్నాడు, ఏడుస్తాడు మొదలైనవి. ఆట వస్తువులు అన్నవి అంత ముఖ్యమైపోతున్నాయి. ఎందుకంటే ఆయన అవి ఆయన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాయి. ఇది పెరిగిన వాళ్ళలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళ ఆట వస్తువులు తీసుకోండి, యాక్టివిటీని, నమ్మకాన్ని, ఆశయాలు, పవర్ కావాలన్న కోరిక, దేవతలను ఆరాధించడం, లేదా దేశాన్ని ఏదో ఒక కారణం కోసం పనిచేయడం, అవన్నీ మనిషిని రెస్ట్లెస్ గా, కన్ఫ్యూజ్డ్ గా చేస్తున్నాయి. అందుకని పెద్దవాళ్ళ యొక్క టాయ్స్ కూడా చాలా ముఖ్యమైపోతున్నాయి. ఈ టాయ్ అనేది ఎప్పుడైతే మనస్సుని ఇంత అబ్జర్వ్ చేస్తున్నది, అది కలిగి ఉండడం అటెన్షనా? ఈ టాయ్ అనేది ఒక డిస్ట్రాక్షన్. అంటే ఆట వస్తువు అది ఎంతో ఇంపార్టెంట్ అయిపోతుంది. మనస్సు ఏదైతే ఆ టాయ్ ని తీసుకుందో అది కాదు. ఈ అటెన్షన్ అవగాహన చేసుకోవాలంటే మనస్సుని చూడాలి, టాయ్స్ తో ఉన్న మనస్సుని కాదు. మా ఆట బొమ్మలు మీరు పిలుస్తున్నట్టుగా అవి మనస్సు యొక్క ఉత్సాహంతో ఉంటున్నాయి. మైండ్ ఇంట్రెస్ట్ ని ఏదైతే అక్కడ మాస్టర్ అవ్వచ్చు, ఒక పిక్చర్ అవ్వచ్చు, లేకపోతే ఊహాత్మకమైన ఇమేజ్ అవ్వచ్చు, చేత్తో చేసింది అవ్వచ్చు, మనసుతో చేసింది అవ్వచ్చు, మనస్సు యొక్క ఇంట్రెస్ట్ ని అది పట్టుకుంటే ఒక ఆట బొమ్మతో దాన్ని ఏకాగ్రత అంటాం. అటువంటి ఏకాగ్రత అటెన్షన్ అవుతుందా? మీరు ఎప్పుడైతే ఏకాగ్రంగా ఉంటారో ఈ విషయంలో, మనస్సు అన్నది ఒక టాయ్ లో అబ్జర్వ్ అయిపోతుంది. అక్కడ అటెన్షన్ ఉందా? అటువంటి ఏకాగ్రత అంటే మనస్సుని సంకుచితం చేస్తోంది. ఇదే మీరు అటెన్షన్ అంటారా అని అడిగారు. నేను ఏకాగ్రతని ప్రాక్టీస్ చేసినట్టుగా ఇది ఒక సంఘర్షణ, ఒక పర్టిక్యులర్ పాయింట్ మీద మనస్సును ఉంచడం,
మిగతా అన్నిటినీ పక్కన పెట్టేసి మిగతా ఆలోచనలను అన్నిటినీ డిస్ట్రాక్షన్స్ ఏవీ లేకుండా నిగ్రహించినప్పుడు అక్కడ అటెన్షన్ ఉంటుందా? తప్పనిసరిగా ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా మనస్సు అన్నది ఆ టాయ్లోని ఇంట్రెస్ట్ పోయినప్పుడే ఉంటుంది. అప్పుడు సంఘర్షణ వస్తుంది. అవును, అక్కడ ఆ సంఘర్షణ అన్నది ఆ డిస్ట్రాక్షన్ అధిగమించడానికి ఉంటుంది. ఇప్పుడు నేను అవగాహన చేసుకుంటున్నాను. అంటే కెన్ యూ పే అటెన్షన్? మీలో సంఘర్షణ ఉన్నప్పుడు అంతర్గతంగా మీ మనస్సును ఏకాగ్రం చేయగలరా? ఇప్పుడు నేను ఈ పాయింట్ నేను అవగాహన చేసుకుంటున్నాను, దయచేసి ప్రొసీడ్ అవ్వండి అన్నారు ఆయన. ఈ టాయ్ ఎప్పుడైతే మీ మనస్సుని, అంటే ఆట బొమ్మ అబ్జర్వ్ చేసిందో అక్కడ అటెన్షన్ లేదు. ఎప్పుడైతే మనస్సు సంఘర్షణతో ఉంటుందో, ఏదో ఒక దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తోందో అక్కడ అటెన్షన్ లేదు. ఎంత కాలం అయితే ఆబ్జెక్ట్ ఆఫ్ అటెన్షన్ అన్నది ఉంటుందో అక్కడ అటెన్షన్ ఉంటుందా?